సిరిసిల్లలో నూతన ఎన్నికైన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినని బాగా బాధలున్నాడు. చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో. మీరు చూసిర్రు, నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా. ఇండ్లియా, నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ పట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా. అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి, ఆఖరికి ఎంత ఘోరమంటిగా చెప్పాలి, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు వేసినాక, గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు, ఇది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారంటే, ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, సూతాంతి అన్నట్టు ఉంటారు. కానీ తెలంగాణలో పరిస్థితి అలాగున్నది. మీరు గమనించండి, ఎంత కోపం ఉంటే, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాద్ చేసుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లు ఉంటే 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలు ఉంటే 136 మున్సిపాలిటీలు గెలిచినాం. జెడ్పీటీసీలు దగ్గర దగ్గర 450 దాకా గెలిచినాం. మండలాలు దగ్గర దగ్గర 430 దాకా గెలిచినాం. 520 చిల్లర మండలాలు ఉండే అప్పుడు కొద్దిగా పెరిగినాయి ఇప్పుడు. అట్లాగే గ్రామ పంచాయతీలు 12,000 ఉంటే దగ్గర దగ్గర 9,000 మనమే గెలిచినాం. కేవలం అక్కడనో ఇక్కడనో వాళ్ళు ఒక 15-20% గెలిచిరు, కానీ మనం గెలిచినట్టు 30%, 40%, 50-60% వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు. 2 ఏళ్లు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది. మరి పెద్దల ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు 2 ఏళ్లు తిరగకుండానే ప్రజలలో ఇంత కోపం వచ్చింది? మనకు కనబడుతూనే ఉన్నది. యూరియా బస్తాల కోసం తనలాడుడే, కరెంటు కోసం ఆగం, ఏ పథకం కూడా చక్కగా అమలు అయితలేదు. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు అన్నారు, ఎక్కడ కూడా చారణకు మించి చక్కగా జరగలే. అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తే మేము 15,000 అన్నారు, ఇలా అది కూడా చక్కగా ఇయ్యలేదు, 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి 2,000 4,000 చేస్తామని ఆశ పెట్టి ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. 2 ఏళ్ళు అయినా కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పి 800 రోజులు అయినా కూడా అవి కూడా చేయలే. మహిళలకు మోసం చేసిండ్రు, నెలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, అవి కూడా ఇయ్యలే. ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్లా విపరీతమైన కోపం ఉన్నది. కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఇప్పటికే దగ్గర దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆఖరి 6 నెలలు 9 నెలలు ఏం ఉండదు, ఎలక్షనే తప్ప ఏం లేదు. 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటేనే 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక మిగిలేది ఇంకొక 2 ఏళ్ళే ఉన్నది. ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్క ఏముండదు వీళ్ళది, అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగ వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఏమన్నా అయ్యా కూడా ఆపలేడు. అది ఏమన్నా ఇట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికియాలి, ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా,
సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఇక మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీ నరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. మీకు కూడా ఏ గ్రామంలో నన్ను ఎవడన్నా ఇబ్బంది పెడితే, అధికారో ప్రభుత్వంలో ఉన్న పెద్దలో ఇబ్బంది పెడితే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయొద్దు, మీ ఇన్ఛార్జ్ గారికి వెంటనే చెప్పాలి. చెప్పి అన్నాగో ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఆగం చేస్తున్నారు అని చెప్పి వెంటనే మీరు స్పందించి ఎక్కడ వాళ్ళు అక్కడ హుషారుగా కాపాడుకోవాలి. ఎందుకంటే గెలిపించడం ఒక్కడే కాదు కదా, గెలిచినాక కాపాడుకుంటూ కూడా మన బాధ్యత. మన హక్కులు తెలుసుకోవాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి. ఖచ్చితంగా రాజ్యాంగం ఆధారంగా మనకు ఏదైతే రావానో వాటిని బ్రహ్మాండంగా వసూలు చేయాలి, బ్రహ్మాండంగా హక్కులు తీసుకోవాలి. అయితే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్లలో మనం ఏం చేసినాం, ఇవాళ ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది గ్రామాలకు ఒక్కసారి నాకంటే బాగా మీకే తెలుసు. ఒకసారి యాద్ చేసుకోండి, ప్రజలకు కూడా యాద్ చేపియండి. 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికే ఆదర్శంగా పల్లెలను నిలిపిండు కేసీఆర్ గారు. ఇదేదో నేను మనకు మనమే కితాబిచ్చుకుంటలేం, మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటలేం. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకే ఇచ్చింది. యాద్ చేసుకోండి మీరు ఒక్కసారి. అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే మన జనాభా ఎంత? మనం 3% కంటే తక్కువ ఉంటాం. మొత్తం దేశం జనాభా 145 కోట్లయితే మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీ రాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు కొట్టినాం మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు. మరి ఇది భారతదేశంలోనే రికార్డు, ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు. ఎట్లొచ్చినాయి అవార్డులు? మరి ఉత్తగానే వచ్చినాయా? పైరవి చేస్తే వచ్చినాయా? కాదు, పని చేస్తే వచ్చినాయి. ఏం పని చేసినాం? ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ట్యాంకర్ పెట్టినాం, ఒక ట్రాలీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం, ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం. ప్రతి ఊరికి ఒక ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులెన్ని ఎవల విధులేంది అని డిసైడ్ చేసి నెల నెల టెన్షన్గా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసినాం. అందజేస్తే ఏం జరిగింది? పని జరిగింది. ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిండు. ఏమని? 85% చెట్లు బతకాలే, బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని. ఇలా కొన్ని ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఆ పెరిగిన చెట్లు, ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే, మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయి ఆడికెళ్ళి మన తుంగతుర్తికి వెళ్ళి సూర్యాపేట పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊర్లో ఆగిన, మనోళ్ళు ఆపితే, అక్కడ అప్పుడే ఎలక్షన్ అయింది, కౌంటింగ్ అవుతుంది, మనోళ్ళు ఆపినరు, ఆగిన నేను ఆగితే ఆ ఊరి పేరు ఏపూరు. ఆ ఏపూరు అనే గ్రామం నిజంగా ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు, మంచిగా ఆడ చెక్ డ్యామ్ కట్టిరు. ఆ చెక్ డ్యామ్ పక్కన మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి, మంచిగా బతుకమ్మ ఘాటు కట్టుకున్నారు, ఆడ మంచి ఇట్లా మెట్లు కట్టుకున్నారు. పెద్ద ఊరు, దగ్గర 3000 ఓట్లుంటాయి, పెద్ద ఊరు. ఆ ఊళ్ళే మొత్తం ఒక వైకుంఠ ధామం కట్టిరు, ఒక పెద్ద శివుని విగ్రహము, వైకుంఠ ధామము, మంచి కాంపౌండ్ వాళ్ళు, బ్రహ్మాండంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా వాళ్లకు దేశంలోనే అవార్డు వచ్చింది. అట్లా ఆ తీరుగా పనిచేయాలి చేస్తే. ఎందుకంటే బ్రేక్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్ గా వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని, విద్యార్థుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరా తీశారు. విద్యార్థులను వేధిస్తున్న మెస్ ఇన్ఛార్జ్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇక కోటి ఉమెన్స్ కాలేజ్ లో అయితే ఎంఎస్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న అతనిపై అయితే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే షీ టీమ్స్ అయితే విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే అక్కడికి రాజాసింగ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, అప్డేట్స్ ఏంటి? కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన మహిళలపై వేధింపులకు సంబంధించి ఇప్పటికే షీ టీమ్ సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఒక ఉమెన్స్ సంబంధించిన మెస్ ఇన్ఛార్జ్ వినోద్ మీకు ఫోన్ కాల్ సంబంధించిన సంభాషణ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే షీ టీమ్స్ కూడా అందించారు. అయితే షీ టీమ్స్ కూడా దర్యాప్తు కూడా వేగవంతం చేసింది. ఈ యొక్క విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఉమెన్స్ కాలేజ్ కి వెళ్లి అక్కడ ఆరా తీశారు. అయితే మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించిన నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా తమను వేధిస్తున్నాడని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తానికి ఆరా తీస్తున్నారు. అయితే దీనిపైన సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా వినోద్ మానసికంగా వేధించాడని చెప్పి కూడా విద్యార్థులు కూడా ఈ యొక్క షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆడియో సహా ఆధారాలని కూడా విద్యార్థులు చూపించారు. అయితే షీ టీమ్స్ యొక్క బాధ్యులకు సంబంధించి వారిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా ప్రజెంట్ వినోద్ ఎవరైతే మెస్ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని అదుపులో కూడా తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలా వేధించారు దానికి సంబంధించిన పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఎవరైతే ఈ యొక్క వినోద్ ఉన్నారో మెస్ ఇన్ఛార్జ్ మహిళలను వేధిస్తున్నారు విద్యార్థులను, వారి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి అయితే ప్రజెంట్ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని పట్ల మాత్రము తాము చాలా రోజుల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము, అంతేకాకుండా కొన్ని బెదిరింపులు కూడా చేశాడు. ఈ యొక్క విషయాన్ని బయటికి చెప్తే మాత్రము తాను ఆ యొక్క హత్య కూడా అంటే చంపేయడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుందనేది మాత్రం విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం షీ టీమ్స్ తో పాటు ఇటు ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీనికి సంబంధించి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. పవన్, గతంలో అంటే చాలా రోజుల నుంచే విద్యార్థులు ఇక్కడ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి. సో వినోద్ ప్రవర్తనపై ఇదివరకే అక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ యాజమాన్యానికి ఏమైనా స్పందించారా, అంటే చెప్పారా? విద్యార్థులు ఏమంటున్నారు, మెయిన్ గా వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అయితే ఈ విషయం పట్ల కూడా యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లాము. అయినా కూడా ఎవరు స్పందించకపోయిన నేపథ్యంలోనే షీ టీమ్స్ కూడా తాము ఆశ్రయించాము. షీ టీమ్ ఆశ్రయించిన దాని తర్వాతనే ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మానసికంగా ఇబ్బంది పడ్డాము. ఇంకా అతని ప్రవర్తన రోజు రోజుకి మితిపీరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులను కూడా ఆశ్రయించామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకంటే అతని ప్రవర్తన సరిగ్గా లేకపోతే యొక్క విద్యార్థులకు సంబంధించి కాలేజీలో ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి షీ టీమ్ కి ఫిర్యాదు చేశాము. ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇచ్చామని చెప్పి మరోవైపు విద్యార్థులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పంచాయతీ హైకోర్టుకి చేరింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డీలిమిటేషన్ అసంబద్ధంగా ఉందంటూ పిల్ దాఖలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని కాసేపట్లో ధర్మాసనం విచారించనుంది.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పంచాయతీ హైకోర్టుకి చేరింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డీలిమిటేషన్ అసంబద్ధంగా ఉందంటూ పిల్ దాఖలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని కాసేపట్లో ధర్మాసనం విచారించనుంది. రైట్, ఇక ఇటు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అయితే సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీలిమిటేషన్ చేయడానికి సవాల్ చేసి ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కావాలంటే వినయ్ కుమార్ అనే వ్యక్తి తమ అభిప్రాయాలు తీసుకోకుండా, అంటే తమ వార్డులో ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వము 300 వార్డులను పెంచడాన్ని, డీలిమిటేషన్ చేయడాన్ని కూడా ఈ పిటిషన్ లో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారించే అవకాశం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 డివిజన్లు ఉంటే వాటిని 300 చేస్తూ డీలిమిటేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే వారి ప్రజల అభిప్రాయాలు చేసుకోకుండా ఏ రకంగా మీరు డీలిమిటేషన్ చేస్తారంటూ కూడా పిటిషనర్ కోర్టు దృష్టి తీసుకురావడం. దీనిపై మరి కోర్టు డీలిమిటేషన్ సంబంధించిన విషయాలపై ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లోనే డీలిమిటేషన్ పై కూడా తెలంగాణ హైకోర్టు విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో విగ్రహ పంచాయతీకి తెరపడటం లేదు. రేవంత్ సర్కార్ వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం రాజుకుంటుంది. ఎస్పీ బాలు విగ్రహంపై ఇటు తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రముఖ ప్రజ్ఞశాలి, గాన గాంధర్వుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఉంది. ఈరోజు ఉదయం షెడ్యూల్ ప్రకారం 10 గంటలకు విగ్రహ ఆవిష్కరణ జరగాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇతని షెడ్యూల్ని మార్పులు జరిగింది. సాయంత్రం 4 గంటలకు విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్ మీద కాస్త విగ్రహం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ రవీంద్ర భారతిలో కళాకారులకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయాలి. మనం పక్కనే ఉన్నటువంటి ఘంటసాల విగ్రహం పక్కనే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా చిత్ర పరిశ్రమ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మనం చూడొచ్చు కాంస్య విగ్రహాన్ని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని పెట్టాడు. అతను పద్మశ్రీ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 40,000 చిత్రాలకు 40,000 పాటలు పాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కేవలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అనేక భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, కర్ణాటక అన్ని భాషల్లో కూడా ఇతను పాడినటువంటి పాటలు అత్యద్భుతంగా అందరిలో అలరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞశాలిగా ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి కాంస్య విగ్రహాన్ని మనం చూడొచ్చు. రవీంద్ర భారతిలో లక్డీ కప్పుల్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే అవకాశం. దీంతో పాటు కొంతమంది తెలంగాణ వాదులు మాత్రం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం ఎక్కడ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోరాటం చేయలేదు, ఎక్కడ కూడా పాటలు పాడలేదు. మరోవైపు తెలంగాణ గేయ రచయాన్ని పాడాలని కోరినా కూడా ఆ పాటని పాడడాన్ని కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా రవీంద్ర భారతి ప్రాంగణంలో పెట్టడానికి వీల్లేదంటూ చాలామంది తెలంగాణ వాదులు, ముఖ్యంగా క్రాంతిదళ్ సభ్యులు పృథ్వీరాజ్ కావచ్చు, చాలామంది తెలంగాణ వాదులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎలాగైనా అడ్డుకుంటామని చెప్పడంతో పోలీసులు కూడా మనం చూడొచ్చు మొత్తం బారికేడ్లు వేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరు కూడా రావడానికి వీల్లేదని పోలీసులు ఎక్కడెక్కడ చుట్టూ రవీంద్ర భారతిని మొత్తం కూడా వాళ్ళు
ఆధీనం తీసుకొని భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం మనం రాసిన స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం అయితే విగ్రహ ఆవిష్కరణ వివాదాస్పదంగా మారింది. మరి విగ్రహంలో సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం మాత్రం అతనికి ఉన్నటువంటి అన్ని కేటగిరీలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి ఇతని యొక్క విగ్రహాన్ని పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం? తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పాడడానికి నిరాకరించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క పాట పాడుకున్నటువంటి వ్యక్తి, అతని విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అది కూడా రవీంద్ర భారతి నడిబొడ్డున ఏ రకంగా పెడతారనేది తెలంగాణ వాదులు చెప్తున్నారు. మరి చూడాలి, సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికే మరోవైపు దీన్ని అడ్డుకుంటామని చెప్పడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. చుట్టుపక్కల పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని కేవలం వారందరినీ, అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాత్రమే లోపలికి అనౌన్స్ చేస్తారు. సాయంత్రం విగ్రహ ఆవిష్కరణ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ యొక్క కళాకారులతో సింగర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కల్చరల్ ఈవెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక విగ్రహం మాత్రం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మాత్రం కొంత వివాదంగా మారింది. ఈరోజు సాయంత్రం మరి దీనికి సంబంధించిన దాంట్లో తెలంగాణ బాధలు అడ్డుకుంటామని చెప్పడంతో మరి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో, ఏ రకంగా దాన్ని నియంత్రిస్తారనేది కూడా సాయంత్రం క్లారిటీ వచ్చే. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ రవీంద్ర భారతిలో కొనసాగే అవకాశం ఉంది. వీడియో నుంచి భరత్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు రచించిన శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి రచయిత కోట నీలిమ సహా శ్రీ అష్టోత్తర శతాచుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ గ్రంథాన్ని రాజమండ్రికి చెందిన గొల్లపూడి వీరస్వామి సన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ ముద్రించారు. శ్రీవారి ఆలయాల్లోని కైంకర్యాల్లో నివేదించే అన్నప్రసాదాలు, పణ్యరాలపై పూర్తి వివరాలతో పాటు భక్తులు శ్రీవారి ప్రసాదాల విశిష్టతను తెలుసుకునేలా ఈ పుస్తకంలో పొందుపర్చారు. ప్రసాదాల తయారీ విధానం, నివేదన పద్ధతి, వాటిలో వినియోగించే దినుసుల ఆరోగ్య రహస్యాలు, అలాగే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు శ్రీవారి ప్రసాదాలకు సంబంధించిన శిలాశాసనాల ఆధారాలతో సమగ్ర సమాచారాన్ని గ్రంథం అందిస్తుంది. తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన తీతిదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రుల వారి ఆధ్వర్యంలో ఎన్నో కొత్త పద్ధతులన్నీ ప్రవేశపెట్టి తిరుమల క్షేత్ర యొక్క పవిత్రతను కాపాడడానికి కోట్లాది మంది భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదాలు అనే పుస్తకాన్ని గురించి 2 మాటలు. శ్రీవారికి వైఖాన సాగమోక్తంగా జరిగే కార్యక్రమాల్లో, కైంకర్యాల్లో, ఆయా వేళల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ఉత్సవాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్నప్రసాదాలు, పణ్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాలు. మడిగా పవిత్రంగా తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు, వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా. ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా సేకరించిన 1,000కి పైగా సంతకాల పత్రాలను గవర్నర్ కు సమర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ భారీ ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000కి పైగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ శ్రేణులు ప్రదర్శించారు. అనంతరం ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ప్రజల నుంచి సేకరించిన ఈ 1,000 సంతకాల పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ముఖ్య నాయకులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్నారు.
గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటిని కన్స్ట్రక్షన్ కూడా అన్ని కూడా ప్రారంభించడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజలది కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నడూ ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా